చాణక్యుడు చెప్పిన ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రేమ జీవితాన్ని గడపడానికి ఆచార్య చాణక్యుడు తన విధానాలలో కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వీటిని అనుసరిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ, సామరస్యం ఏర్పడుతోంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అంతేకాదు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడం సులభం అవుతుంది. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ ఇతర వ్యక్తితోనూ చర్చించకండి. ఎటువంటి సమస్య అయినా మీరు మీ మధ్యే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా ప్రేమ విషయంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే చాణక్య నీతిలోని కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా వ్యక్తిగత జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. ఎందుకంటే చాణక్య నీతిలో సంతోషకరమైన ప్రేమ జీవితాన్ని గడపడానికి ఆచార్య చాణక్యుడు తన విధానాలలో కొన్ని విషయాలను పేర్కొన్నాడు. వీటిని అనుసరిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ, సామరస్యం ఏర్పడుతోంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అంతేకాదు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడం సులభం అవుతుంది. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ ఇతర వ్యక్తితోనూ చర్చించకండి. ఎటువంటి సమస్య అయినా మీరు మీ మధ్యే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇతర వ్యక్తులకు నవ్వుకునే వస్తువుగా మారవచ్చు. అప్పుడు మీ జీవితం మరింత కష్టతరం అవుతుంది. కనుక మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. చాణక్య నీతి ప్రకారం వ్యక్తిగత జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి లక్ష్యాలను స్పష్టంగా అర్థం చేసుకోండి. వాటిని సాధించడానికి ప్రణాళికను రూపొందించుకోండి. ఇలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు అయింది. స్పష్టమైన దిశను కలిగి ఉండటం వలన ఎవరైనా తమ జీవితంలో ఏకాగ్రతతో, ప్రేరణతో ఉండేందుకు సహాయపడుతుంది. విజయం కోసం చేయాల్సిన పనులు. జీవితంలో విజయం సాధించడానికి ప్రేరణ, భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యం. తాత్కాలిక భావోద్వేగాలకు లేదా కోరికల ద్వారా ప్రభావితం కాకుండా హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి స్వీయ నియంత్రణను పాటించండి. ఇలా చేయడం వలన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ వస్తుంది. వివాదాలకు దూరంగా. జీవిత భాగస్వామితో తరచుగా గొడవపడితే మాట్లాడుకోవడం, రాజీ పడడం వంటి మార్గాల ద్వారా కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవడానికి క్షమాపణ, అవగాహనను అలవర్చుకోండి. దీంతో వ్యక్తిగత జీవితంలో ప్రేమ పెరుగుతుంది. కొత్తవి నేర్చుకోవడానికి సిగ్గుపడకండి. ఎల్లప్పుడూ జీవితంలో ఒకరి నుంచి మరొకరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కొత్త ఆలోచనలను కనుగొనండి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు స్వీకరించడానికి ప్రయత్నించండి. జీవితంలో నిరంతర అభ్యాసం మిమ్మల్ని ముందుకు ఉంచుతుంది. జీవితంలో సరైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.